అడగండి ఆయన చెప్తారు కరెక్ట్. పెద్దలు చెప్పండి. ఒకళ్ళు వచ్చాక లైఫ్ లో పాత బాకీల్ని మర్చిపోతారా, అకౌంట్స్ కంటిన్యూ చేస్తారా? మీ నారాయణ ఏం చేశాడు రాజ్యం? మా నారాయణ ఏం చేశాడు తెలియక ఇంతమంది ఒపీనియన్ అడుగుతున్నా. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క కథ ఉంటుంది. ఈ కథ సంబంధించి ఏంటనేది రామ్ అప్రాజ్ గారిని అడగాలి మనం. ఓకే, జరిగిన స్టోరీ కాబట్టి ఆయన మామూలుగా ఫస్ట్ మీరు చెప్పండి. మా లైఫ్ లో జరిగింది కాదండి, ఇలా నారాయణ లాంటి వాళ్ళని ఇలా చూసి జరిగితే బాగుండు అని అంటున్నారేంటి? చాలా మందిని చూసి అలా దానిలో నుంచి తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నారాయణ, సీను అలా చాలా మంది ఉంటారు. నేను ఒకటి చెప్తా. యాక్చువల్గా పబ్లిక్ కాన్సెప్షన్లో నారి నారి నడుమ మురారి అంటే ఒక కాన్సెప్షన్ ఉంటుంది. ఏకకాలంలో ఇద్దరు అన్న ఒక వ్యవహారం ఉంటుంది. బట్ డెఫినెట్గా దానికి అది కాదు, దానికి మించిన సర్ప్రైజ్ ప్లాట్ ఈ సినిమాలో ఉంటుంది. అంతకు మించి అంతకు విభిన్నమైనటువంటి ప్లాట్. నారి నారి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో హీరో నలిగిపోతారే కానీ బట్ ఏ కారణం కోసం నలిగిపోతారు అన్నది డెఫినెట్ అందరూ అనుకునే ఇద్దరి మధ్య ఇది కాదు. ఇది ఒక సెపరేట్ సెటప్, సెపరేట్ ప్లాట్. ఇది అది సినిమా చూస్తే మీకు తెలుసు, కొత్త కాన్సెప్ట్ ఇది. అంటే జీవితం ఇంత విచిత్రంగా మహానుభావుల్లో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అంటారు కదా, అలా ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అంటే జీవితం ఇంత విచిత్రంగా ఉంటుందా అన్నది ఈ కథ చూసి తెలుస్తుంది. ఒక విచిత్రమైన ఒక లాక్ ఉంటుంది. బట్ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కాబట్టి దట్ వే ఆల్సో ఇట్ ఈస్ యాప్ టైటిల్ నారి నారి నడుమ మురారి. మీరు ఎలా మేనేజ్ చేశారండి మూవీలో ఇద్దరు హీరోయిన్స్ తో? నేను మేనేజ్ చేయటం కన్నా డైరెక్టర్ మేనేజ్ చేయడం ప్రాబ్లం. మాది ఏమిటంది, మేము వచ్చి యాక్ట్ చేయటం. అవును, అందరిలోకి ఎక్కువ మేనేజ్ చేసింది పాప రామబ్రాజే. ఎలా మేనేజ్ చేశారండి చెప్పండి. నేను మేనేజ్ ఏం చేయలేదండి, కొంచెం ఏదో అలా మొత్తానికి అందరినీ కలుపుకుంటూ ముఖ్యంగా సంయుక్త గారితో చేయడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఆవిడ అందరికీ తెలుసు మీరు ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఆవిడ. మరి ఆవిడ సెట్ లోకి వస్తుందంటేనే మరి అందరికి చిన్న షివరింగ్ కదా. ఇంకోటి చెప్పా, డైరెక్టర్ గురించి ఏమడిగితే ఆయనతో వర్క్ చేయడం అంటే అది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని ప్రతి ఇంటర్వ్యూలో ఇలా గొప్పగా చెప్పాలి, మాట్లాడాలి అనేది ఆయన చెప్పారు. అసలు మేము డైరెక్ట్ గా మీరు అడగకముందే సో లేదు, మీరు అడిగిన దానికి ఏంటంటే అందరినీ యాక్చువల్లీ మాకు అంత హడావిడి లేదు, అంత ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ అందరం ప్రతిరోజు నవ్వుకుంటూనే అంతే హ్యాపీగా వెళ్ళిపోయింది. సినిమాలోనే అంత సీరియస్ సీన్స్ ఏమీ లేవు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ. రియల్ లైఫ్ లో కూడా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్. ఈ టైటిల్ విన్నాక మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? బాలయ్య బాబు, జై బాలయ్య. జై బాలయ్య. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అన్ యాప్ట్ టైటిల్ ఫర్ అవర్ ఫిలిం. అండ్ అయినగానే నారి నారి నడు మురారి మనకి క్లాసిక్ సినిమా, అది వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫిలిం. అండ్ ఆటలో పాటలు అలానే ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. సో ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యాడ్ టు డూ ఇస్ వెళ్ళి బాలయ్య బాబు గారిని అడగాల్సి వచ్చింది. ఐ మీన్ ఐ హ్యాడ్ టు గో అండ్ ఆస్క్ హిమ్, సరే ఇలాగా మీ టైటిల్ పెట్టుకోవచ్చా అని. సూపర్, పెట్టుకోమా, పెట్టుకోవటం ఏంటి, నీకు ముహూర్తం కూడా నేనే పెడతా అని చెప్పి ఆయనే ముహూర్తం పెట్టి ఐ థింక్ మన అన్స్టాపబుల్ షోకి వెళ్ళి అక్కడ టైటిల్ రివీల్ బాలయ్య బాబుతోనే చేయించాం. సో ఆన్ దిస్ అకేషన్ ఐ హావ్ టు థ్యాంక్ బాలయ్య బాబు ఫర్ హిస్ కైండ్ హార్టెడ్నెస్. అడగగానే టైటిల్ ఇచ్చారు, టైటిల్ ఆయన అనౌన్స్ చేశారు. సో మా టీం అందరి తరపు నుంచి థ్యాంక్స్ టు బాలయ్య బాబు. ఇద్దరు భార్యల మధ్యన ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగిపోయే క్యారెక్టర్ శోభన్ బాబు గారు ఒకప్పుడు చేశారు. అది అందరూ చూసి బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత బాలయ్య బాబు గారు చేశారు. సో ఇప్పుడు మీరు చేస్తున్నారు. మిమ్మల్ని శర్వా బాబు అని పిలవచ్చా? మేము ముద్దుగా నార్మల్ శర్వా అంటే చాలా సరిపోద్ది. బాబు శర్వా మన ఇంట్లో అబ్బాయి, శర్వా సినిమాలు అంటే చాలు. అంతేనా? బాబు వద్దా? హ్యాపీగా ఉన్నారు. ఓకే, విరమించుకుంటాం ఇంకా ఆ ఐడియా నుంచి. సో ఇండస్ట్రీలోకి మీరు రావడమే వివాహ భోజనం లాంటి ఒక ఫుల్ మీల్స్ పెట్టేశారు. దాని తర్వాత ఆ తిన్నది అరిగేంత వరకు నవ్వుకునేలాగా సామాజిక వర్గం అనే మూవీ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ సినిమా ఏంటి, మమ్మల్ని ఏం చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా? ఇది పండగకి వస్తుంది. సో పండగకి మీరు అందరూ ఎలా అయితే ఫుల్ మీల్స్ విత్ స్వీట్స్ అన్ని డెజర్ట్స్తో పాటు, అంటే అరిసెలు, ఇటు అటు వెళ్తే ఆంధ్ర సైడ్ వెళ్తే నాన్ వెజ్ అవి తింటారు కదా, అలా
సో పిండి వంటలు అండ్ ఆల్ స్వీట్ అండ్ హాట్. మొత్తం దానికన్నా దీన్ని నేను ఆన్సర్ చెప్తా దీని గురించి. సో సామజవర్గంలో సినిమా చూసాను నేను. సో యూజువలీ కామెడీ ఫిలిమ్స్కి కథ ఉండదు జనరల్లీ. బట్ వెన్ ఐ సా సామజవర్గంన నేను అసలు ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. అండ్ నాకు కథ లేకపోతే నచ్చదు సినిమా యూజువలీ నాకు పర్సనలీ. సో సామజవర్గంన చూసినప్పుడు మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకుంటే ఒక రౌండ్ ఆఫ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఒక కైట్ అనే ఒక చిన్న సీన్కి మళ్ళీ ఎండింగ్లో ఎక్కడో ఉంటుంది. సో తన వే ఆఫ్ రైటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ నాకు కథ అంటే ఈ నారి నారి చెప్పినప్పుడు అప్పుడు దాకా చూడలేను యాక్చువల్గా, ఐ డెంట్ సీ ద ఫిల్మ్. అప్పుడు సామజవర్గం చూసిన తర్వాత అప్పుడు కథ విన్నా. సో ద వే హీ ఒక కథ రాసుకునేటప్పుడు ఎంటర్టైన్మెంట్, ఆబ్వియస్లీ అందరూ ఎంటర్టైన్మెంట్ చేయాలి, మంచి కామెడీ ఫిల్మ్, ఫుల్ మీల్స్, వాట్ ఎవర్ ఎక్స్వైజీ అంటాం కానీ, బట్ ఆ కథను రాయటం చాలా కష్టం, ఎస్పెషలీ ఫర్ కామెడీ ఫిల్మ్. ఒక సీరియస్ ఫిల్మ్, ఒక వేరే ఫిల్మ్ అంటే ఒక మీటర్ ఉంటుంది, ఇక్కడ డిప్పు, అక్కడ హై లో గీయాలి. బట్ ఫర్ నారీ నారీకి వచ్చేటప్పటికి ఐ థింక్ హీస్ రిటర్న్ ఇట్, అంటే వాళ్ళ హోల్ టీమ్, స్పెషల్ మెన్షన్ మా రైటర్స్ భాను అండ్ నందు అండ్ మనోడు. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ విల్ బీ అ వెరీ క్లీన్ కామెడీ ఫిల్మ్ విత్ అ గుడ్ స్టోరీ ఇన్ ఇట్. కథ కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూస్తే మీరు ఫాల్ట్ అనేది పట్టలేరు. సో వాళ్ళ టీమ్కి, అంటే నేను దానికి ఎప్పుడు చెప్తా, నాకు ద వే దే రైట్ ఇట్స్ సో క్లీన్ అండ్ బ్యూటిఫుల్. అండ్ కథలో మీరు ఒక్క పాయింట్ పట్టలేరు, తప్పు పట్టడం అనేది ఛాన్సే లేదని నా ఫీలింగ్. అంతే. సో అంత పగడ్బందీగా తీశారు అనమాట. ఎస్, పకడ్బందీ, బట్ ఎప్పుడు అలానే తీయాలని కోరుకుంటున్నాను. సామజవరం కన్నా ఐ థింక్ దిస్ విల్ బి ఇంకొక స్టెప్ హైయర్. నెక్స్ట్ అంటే నేను కొంచెం రీసెర్చ్ ఎక్కువ చేశాను, నన్ను తిట్టుకోకండి ఇన్ని అడుగుతున్నాను డీటెయిల్స్ అని. మీ ఫస్ట్ హీరో సత్య గారు, సెకండ్ హీరో శ్రీ విష్ణు గారు, థర్డ్ శర్వా గారు, అండ్ హీరోయిన్స్ కూడా మనకి సంయుక్త మీనన్ గారు, సాక్షి గారు. అంటే అందరు ఎస్సేనా, మొత్తం అంత క్రూ అంతా ఎస్సే, సిరి కూడా ఎస్సే, ఇప్పుడు యాంకర్ సమీర కూడా ఎస్సే. చెప్పండి. సక్సెస్ కూడా ఎస్సే. ఓ అందుకని సక్సెస్. ఓకే, సంక్రాంతి మీరు పవర్ స్టార్ గారితో చేశారు అండ్ బాలయ్య గారితో మూవీ చేశారు అండ్ శర్వా గారితో ఇప్పుడు మూవీ చేస్తున్నారు. హౌ ఇస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ లెజెండ్స్ లైక్ దీస్? లెజెండ్స్ వాళ్ళతో నన్ను గ్రేట్ యాక్టర్స్ లైక్ దీస్. ఇట్స్ గుడ్, ఇట్స్ ఫన్. అంటే ముందు మనం మాట్లాడుకున్నట్టు సినిమా మూడ్ ఇస్ వాట్ క్రియేట్స్ సమ్ టైమ్స్ ద మూడ్ ఆఫ్ ద సెట్ ఆల్సో. ఇక్కడ వీ హ్యాడ్ అ వెరీ ఫన్, ఇట్స్ అ ఫన్ ఫిలిం. సీన్స్, ఎవ్రీ సీన్ ఇస్ ఫన్నీ. చేసిన మధ్యలోనే మనకి నవ్వు వస్తాయి. సో దట్ వాస్ ద ఎక్స్పీరియన్స్, దట్ ఫన్ ఎక్స్పీరియన్స్, గుడ్. సో సాక్షి గారు, సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది తెలుగు ఇండస్ట్రీలో? దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిలిం రైట్? చాలా బాగుంది. చాలా బాగుంది. తెలుగు అర్థమవుతుందా మీకు? మొత్తం అర్థమవుతుంది, బట్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఇస్ స్పీకింగ్ కొంచెం స్లో. వెరీ బ్యాడ్ అట్ లెర్నింగ్ లాంగ్వేజెస్, బట్ నేను నేర్చుకుంటున్నాను. ఆల్రెడీ వచ్చేసింది, ఇప్పటికే 3 words మాట్లాడారు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఐమ్ ప్లేయింగ్ నాట్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్. ద ఎంటైర్ ఫిల్మ్